శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము ఒక ప్రశ్న ఇక్కడ ఎందుకోసం వచ్చాము ఎవరు చెప్తారు? ఒక్కరు వచ్చి చెప్పాలండి. అమ్మా చెప్తావా? ఎవరైనా ఒక్కరు చెప్పాలి ఎందుకోసం వచ్చారు. చెప్పండి. సెల్ఫ్ మోటివేషన్. వెరీ గుడ్. ముందుగా నా ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈ స్థానానికి రావడానికి కృషి చేసినటువంటి నా ఉపాధ్యాయులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే మీ అమ్మ, మీ నాన్నకు, మీ గురువులకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 1500 మంది ఏదైతే వచ్చారో ఎస్ఎస్సి విద్యార్థులు కాదు. ఇక్కడ మీ విజయగాథలు మొదలు కాబోతున్నాయి. ఈ రోజు నుంచి మనం మారబోతున్నాము. ఎస్ ఆర్ నో? ఎస్, మారబోతున్నాము. మీ కళ, అమ్మ కళ, నాన్న కళ, గురువు కళ సాధించబోతున్నాము. అదేవిధంగా విద్యార్థులారా కొంచెం జాగ్రత్త. వెనుక మనం ఇటువంటి అవకాశాన్ని వచ్చినాం, ఇక్కడ వచ్చినాం ఎందుకో చూడండి. మనకు చెవులు ఎన్ని ఉన్నాయి? రెండేనా? నోరెన్ని ఉన్నాయి? ఒకటి. భగవంతుడు చెవులు 2, నోరు 1 ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. అందుకే ఇది చక్కగా వినండి. మీ భవిష్యత్తు కోసం ఇక్కడ మీ భవిష్యత్తు నిర్మించబోతున్నది. సో బీ కేర్ఫుల్. టైం. ఏ బాబు, సిట్ డౌన్. yes చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ గురించి విషయానికి వస్తే మీరందరూ మొత్తం ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ రాశారు, అందరూ పాస్ అవుతున్నారు. విజయం మనదే అని ఒకసారి. ర్యాంకర్ మేమే, భయం లేదు, పాస్ గ్యారంటీ. అదే కాన్ఫిడెన్స్ తోని ఎగ్జామ్ రాసే వరకు ఉండాలి మనకు. సో అందుకే ఇక్కడ ఒక చిన్న చిట్కా ఇస్తా. ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ వరకు ఎలా ఉండాలి. భయం అసలు ఉండదు. భయం ఎవరికి ఉంటుంది? సరైన ప్రణాళిక, సరైనటువంటి గైడెన్స్, సరైన సెల్ఫ్ మోటివేషన్, తర్వాత లక్ష్యం లేని వాడికి మాత్రమే భయం ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ స్పష్టమైన లక్ష్యం ఉంది. ఉందా లేదా? yes or no? అందరికీ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోసం చేరుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. సో అందుకే ఇక్కడ ఒక విషయం గమనించాలా. మీరు ఏదైతే సిలబస్ చదివారో ఒక టెక్నిక్ చెప్తాను, మీరు రెడీనా? ఫాలో అవుతారా? ఎస్ అయితే SQRW పద్ధతి. అంటే SQRW పద్ధతి. ఇక్కడ ఏదైతే 14 రోజులు ఇప్పుడు సమయం ఉందో పరీక్షకు, ఈ SQRW పద్ధతి మీరు ఒకవేళ అమలు చేస్తే తప్పకుండా ర్యాంకర్ గా తయారైతారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎస్ అంటే మన ప్రతి సబ్జెక్టులో ఉన్నటువంటి ఎస్ అంటే సర్వే. ఇప్పటిదాకా ఏమైతే చదివారో
ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు ఒక జాగాలో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆ సిలబస్ లో వచ్చినటువంటి సర్వే చేయాలి. ముందు మన పాఠాల పుస్తకాల్లో ఏం చదివాము, ఎంత చదివాము అని మొత్తం సర్వే చేసుకోవాలి. సర్వే చేసిన తర్వాత ఒక ఎస్ అయిపోయింది, ఈ లెసన్స్ ఎన్ని లెసన్స్ చదివాము, ఎన్ని ప్రిపేర్ అయ్యాము అనేటటువంటి మీరు గమనించాలా. సర్వే చేసే వరకు మీకు ఏమి అర్థం కాదు, లేకపోతే ఏమి చదవాలా ఏమి చదవకూడదు అయోమయంలో వచ్చి అలాగే ఆలోచిస్తూ పోతే మన సమయం వృధా అయిపోతుంది పరీక్షలు వచ్చేసరికి. లేకపోతే మనకు కొంచెం భయం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ భయం పోవాలి అంటే మీరు ఎస్ అనేది సర్వే అని క్వశ్చన్ ఏదైతే ఉందో సర్వే చేసుకోవాలా. మీ సిలబస్ ఏంది, ఇప్పటి వరకు ఏం చదివారు మొత్తం ఒక పేజీలో రాసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ కాగానే ఎస్ క్యూ అంటే క్వశ్చన్ వేసుకోవాల్సి వస్తుంది. ఏం క్వశ్చన్ అంటే మీరు ఒక సిలబస్ ఒక లెసన్ తీసుకున్నారు అనుకోండి. ఒక లెసన్స్ ఉదాహరణకు హిందీ తీసుకున్నాం అనుకోండి, బరస్తే బాదల్. ఒక బరస్తే బాదల్ అని పాఠం తీసుకున్నాం అనుకోండి. ఆ బరస్తే బాదలు కవి ఎవరు, అసలు ఆ కవి మనకు ఏం చెప్పారో ఈ విధంగా క్వశ్చన్ వేసుకుంటూ వెళ్తూ ప్రతి క్వశ్చన్ వేసుకుంటూ వెళ్తూ క్వశ్చన్ వేస్తే మీకు కనీసం ఆ పాఠం యొక్క సారాంశం మొత్తము మనకు మైండ్లో రావాలి. మీరు కొత్తగా ఏం చదివే అవసరం లేదు. ఏదైతే చదివారో దానికి ఫస్ట్ మళ్ళీ రివిజన్ చేయాలి. రివిజన్ చేసి ప్రతి క్వశ్చన్ వేసుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ ఒక హమ్ సబ్ ఏక్ హై అనే పాఠం వచ్చింది అనుకోండి. హిందీలో హమ్ సబ్ ఏక్ హై పాఠం వచ్చినప్పుడు అప్పుడు మనం గమనించాలా, ఏంటి హమ్ సబ్ ఏక్ హై అంటే ఇది ఎవరు రాశారు, ఇదేముంది, ఎవరిది హమ్ సబ్ ఏక్ హై అంటే పాఠం లేదు, ఎవరి గురించి ఉన్నది. ఎస్, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు నాన్న, ఖచ్చితంగా. గుడ్. ఇలాగే క్వశ్చన్ వేసుకోవాలా మనము. ఏంటంటే ఈ క్వశ్చన్ పాఠం పేరు తీసుకోగానే దాని పాఠం గురించి మొత్తం ఒక 10-15 వాక్యాలు మనకు రావాలి. అందుకే ఎస్ అయిపోయిన తర్వాత ఎస్ క్యూ ఆర్ అంటే ఇక్కడ మనము ఆ క్వశ్చన్స్ ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో రీడింగ్ చేయాలి, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఎక్కువసేపు ఒకవేళ అలసిపోతే రీరీడ్ చేయాలి. రీరీడ్ అంటే మనం జస్ట్ రెస్ట్ తీసుకొని కళ్ళు మూసుకొని ఆ పాఠం పేరు వినంగానే ఆ పాఠంలో నుంచి కనీసము 10-15 వాక్యాలు మనకు నోటెడ్ రావాలి. ఎందుకు అంటే మీరు 10 సంవత్సరాలు చదివిన తర్వాత 10 వాక్యాలు రాయకపోతే మన స్టడీ ఎందుకు మరిగా. అందుకే మనము పాఠాన్ని కనీసం 10 వాక్యాలు మనం మనన చేసుకొని రాయవలసిన అవసరం ఉంది. అందుకే ఎస్ క్యూ ఆర్. నెక్స్ట్ డబ్ల్యూ ఏంటి, డబ్ల్యూ అంటే రైట్. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మీరు ఏదైతే క్వశ్చన్ ఒక పాఠం తీసుకొని ఒక క్వశ్చన్ తీసుకొని ఏదైతే రాశారో దానికి ఆన్సర్స్ మీరు చక్కని రాతలు రాయాల్సిన అవసరం ఉన్నది. చాలా ఎట్లా ఉండాలి అంటే రాత, ఈ పేపర్ దిద్దే వాళ్ళు, మేము పేపర్ దిద్దడానికి వెళ్తే ఫస్ట్ రైటింగ్ ఎంత అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, మనసు దోచుకోవాలా దిద్దేవాని పేపర్ సార్. ఆ విధంగా మనం చాలా చక్కగా నీట్గా రాయాలి. సమయ పాలన పాటిస్తూ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే చాలా మెల్లగా రాసి హడావిడిగా మొదటిసారిగా ఏదైతే రైటింగ్ అందంగా ఉందో చివరి వరకు అదే రైటింగ్ లో మీరు ముగించవలసిన అవసరం ఉంది. సమయాన్ని పాటిస్తూ పరీక్ష రాయాల్సింది. సో SQRW పద్ధతిని ఫాలో అయ్యి మీరు చదివితే కనీసం మీకు 60-70 మార్కులు 70 మార్కుల పైన వచ్చే అవకాశాలు ఉంది. సరే నానా, ఇప్పుడు మీకు ఏంటంటే ఇదంతా సార్, ఇదంతా ఏంది, ఇది అసలు చదువు ఎందుకంటే మిమ్మల్ని మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అక్కడ 365 రోజులు కూడా కష్టపడుతున్నారు. ఎండ అనక వాన అనక వాళ్ళు రాత్రింబవలు మీ యొక్క కలలో సాకారం కావడానికి మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో వాళ్ళు పాపం అమ్మ నాన్న ఏదైతే కలలు కన్నారో ఆ కలలు సాధించడానికి వాళ్ళు ఒక పూట ఉపవాసం ఉండి కూడా నా పిల్లగాడికి ఏం తక్కువ కావద్దు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పాఠశాలకు చదువుతున్నారు. కాబట్టి వాళ్ళ కలలను
నిజం చేయడానికి కోసం మనం ఇంత కష్టపడాల్సిన అవసరం ఉన్నది. పడతారా లేదా? అమ్మ నాన్న కళలు నిజం చేస్తామా లేదా? యాస్, కంపల్సరీ చేయవలసిందే. ఎందుకంటే మీకు ఈరోజు పుస్తకం బరువు కావచ్చు, కానీ మీకు మీ జన్మనివ్వడానికి అమ్మ 9 నెలలు మిమ్మల్ని మోసింది. ఎంత బాధపడినచ్చు అమ్మ. కాబట్టి మీకు ఏ కష్టమైనా అమ్మ మీకోసము 10 గుళ్ళకు 10 మజిలకు వెళ్ళి అల్లాహ్కు ప్రార్థించి, దేవుడికి ప్రార్థించి, నా బిడ్డ కనాలి, నేను ఒక బిడ్డని కనాలి, అటువంటి కలలు కన్ని దేవుడికి ప్రార్థిస్తూ ఎన్ని నొప్పులున్నా కానీ భరిస్తూ మిమ్మల్ని జన్మనిచ్చింది. కాబట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి మనం ఇక్కడ వచ్చినాము. అందుకే మీరు భవిష్యత్తుని నిర్మించబోతున్నారు. ఇక్కడ ఆనందిత ఫౌండేషన్ ఎన్నో విద్యార్థులను ఇటువంటి మోటివేషన్ క్లాసులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నిర్మించారు. కాబట్టి ఈ లక్ష్యంతో మనం విద్యాధికారితో సహకారంతో మీ యొక్క జీవితాన్ని, మీ భవిష్యత్తుని కూడా నిర్మించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సబ్జెక్ట్ టీచర్ ఏదైతే చెప్తారో అది మీరు తప్పకుండా ఆచరించి మంచి ర్యాంకర్ తయారు కావాల్సింది. మీరు ఏదైతే మీ లక్ష్యం పెట్టుకున్నారో, ఒక విషయము లక్ష్యం గొప్పగా ఉండాలి. అప్పుడు గొప్ప లక్ష్యం ఉంటే భయము అసలుకే ఉండదు. ఒకవేళ మీ లక్ష్యం చిన్నగా ఉంటే భయం లోపల వచ్చేస్తుంది. కాబట్టి మనం లక్ష్యం పెట్టుకోవాలి, ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే మనము ఇక్కడ ఏంటంటే చాలా మంది ఈ కాలంలో అమ్మ యొక్క కష్టపడే, నాన్న యొక్క కష్టపడే తత్వాన్ని మర్చిపోయి నా ఫ్రెండ్స్ అనేటటువంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నటువంటి ఏదైతే చెడు అలవాట్లకు అలవాటు అయిపోయి అమ్మ నాన్న యొక్క వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివించినందుకు వాళ్ళ కష్టాలను మర్చిపోయి మన ఫ్రెండ్స్ ఎవరు. అందుకే బాబు, క్వాలిటీ పీపుల్ కాదు, క్వాంటిటీ పీపుల్ కాదు, క్వాలిటీ పీపుల్ మనకు ఉండాలి. క్వాలిటీ పీపుల్ కాబట్టి మనకు అట్లా తయారు కావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే 100లో ఒకడుగా తయారు కావాలా? సారు అందరికి సేమ్ పాఠాలు చెప్తాడు, కానీ అందరికి సేమ్ మార్కులు రావు. ఎందుకు మార్కులు రావు అంటే మీ యొక్క ఆలోచన ధోరణి, మీ యొక్క వినే సామర్థ్యము వేరు ఉన్నది. అందుకే మీరు చాలా చక్కగా ఒకవేళ ప్రణాళిక తీసుకొని మంచిగా పాఠాలు అందరికీ ఒకటే చెప్తారు, కానీ మీరు రిసీవ్ చేసుకునేటటువంటి, నేను కూడా ఇంత చెప్తున్నా, కొంతమంది మీరు వినేది వింటున్నారు, కొంతమంది ముచ్చట్లు పెడుతున్నారు. నాన్న ఇక్కడ ముచ్చట్లు పెట్టడానికి కాదు, మీ అమ్మ నాన్న యొక్క ఏదైతే కలలు అంటున్నారో సాధించడానికి వచ్చామని గమనించి మీరు ప్రతి ఒక్కరు మన మధ్యలో हमारे दिल में ये बात लेना है और कुछ ना कुछ हमारे माँ बाप के वास्ते करना है, हमारे देश के वास्ते करना है. उसी तो हमारे जन्म का कुछ तो कुछ साकार है, नहीं तो हम इस जन्म में आके कुछ फायदा नहीं है. మన జీవితంలో ఏదైనా ఎదగాలి, సాధించాలంటే మనం ఈ జన్మభూమి పైన, ఈ మాతృభూమి పైన అమ్మ నాన్న కోసం, దేశం కోసం, సమాజం కోసం ఏదో మనం చెయ్యాలి. అటువంటి లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. లక్ష్యానికి ఎప్పుడు కూడా మర్చిపోదు. అందుకే మీ స్టడీ రూమ్ లో తప్పకుండా ఒక గోల్ పోస్టర్ రాయాలి, నా లక్ష్యం ఇది. అందుకే శ్రీరామ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు స్టేట్ కు ఫస్ట్ ర్యాంక్ వస్తే 5 lakhs రూపీస్ బహుమతి ఉంది, 5 లక్షలు. అదేవిధంగా జిల్లాలో వస్తే 2 లక్షలు ఉంది, నియోజకవర్గంలో వస్తే 1,00,000 రూపాయలు ఉంది. అటువంటి బహుమతులు మన మండలంలోనే బైసా మండల విద్యార్థులే సాధిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఆ ప్రైజ్ మనకు మరోసారి ఇక్కడ వచ్చి మీరే ఇంతమంది సభలో పిల్లల్లో అందరిలో మీరు చప్పట్లు కొట్టించుకొని ఆ బహుమతి తీసుకుంటారు. ఇంకో విషయము, మీ దగ్గర మీ అమ్మ నాన్న పరిస్థితులు వేరుండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, కానీ మీరు పరిస్థితులు పేదవాళ్ళు ఉన్నా కానీ మీ యొక్క ఆలోచనలు మాత్రము పెద్దగా ఉండాలా. నేను మా మమ్మీ కోసం, మా నాన్న కోసం, అందరి కోసం నేను కష్టపడి వాళ్లకు ఒక బహుమతి ఏంటి అంటే మనకి ఇక్కడ బాసర్లో ట్రిపుల్ ఐటీ, ఆ ట్రిపుల్ ఐటీ
గ్లోబల్లో కొనాలి అంటే, మేనేజ్మెంట్ కోటాలో కొనాలి అంటే 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 12 మీరు ఒకవేళ ఈ 14 రోజులు ఎగ్జామ్ అయ్యే వరకు సీరియస్ గా చదివిందనుకోండి, ఆ 12 లక్షల రూపాయలు ఏదైతే మీ అమ్మ నాన్నకు గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మీ యొక్క జీవితం కూడా మారిపోతుంది. IIIT లోపల సీట్ వస్తే అటువంటి దానికోసమే మనం ప్రయత్నం చేయాలా. మిగతా అయితే ఈ చొల్లు కబుర్లు చాలా ఎప్పుడు మాట్లాడుతుంటారు, అవి జీవితంలో ఎవరికి తీసుకెళ్ళలేవు నాన్న ముందర. అందుకే జస్ట్ మనము గమనించాలా. ఒక్కసారి మీరు గమనించండి, ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మ కష్టపడి, నాన్న ఎండలో కష్టపడి ఇంటికి వస్తే వాళ్ళ ఫేస్ చూడండి. ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఎవరి కోసం వాళ్ళు కష్టపడుతున్నారు? మీ భవిష్యత్ కోసం. మీ బర్త్డే వస్తే మీకు డ్రెస్ కావాలంటే కూడా ఏం లేకున్నా, రూపాయి లేకున్నా కానీ నా కొడుకు బర్త్డే ఉండి నేను కొనిస్తాను, అప్పు తెచ్చని నా అమ్మ తెచ్చిస్తుంది, కానీ మీ బర్త్డే కోసం ఇస్తుంది. అటువంటి మార్కెట్కి వెళ్ళినా కానీ అమ్మ హాస్టల్లో ఉన్న పిల్లలు, బడికి పిల్లలు మార్కెట్కి వస్తే ఇక్కడ ఇంటికి ఏదైనా తీసుకెళ్ళాలి నా కొడుకు, ఎందుకంటే బడికి వెళ్తున్నాడు, ఆయన యొక్క జీవితం మంచిది కావాలా, అందుకే ఆయనకు సక్సెస్ కావాలా, ఆయనకు ఎలాంటి తక్కువ కానియను అని ఒక స్వీట్ బిల్ల ఉంటే కూడా, స్వీట్ బిల్ల తనకు కడుపు ఉన్నా కానీ అలాగే కడుపును చంపుకొని, కానీ మీరు మాత్రం గుర్తుకొస్తారండి. అక్కడ తినకుండా ఒక స్వీట్ బిల్ల కూడా ఒక ముక్క నోట్లో వేయకుండా అదే ఇంటికి వచ్చి నాన్న అమ్మ తిను అంటది. కానీ తన కడుపు ముందు మాత్రం ఎప్పుడు తల్లి తినదు. అటువంటి ఒక మంచి తల్లి, మంచి తండ్రికి కూడా నెలకు జీతం వస్తే అక్కడనే బిర్యానీ తిని రావచ్చు, కానీ లేదు నా పిల్లల కోసం నేను తీసుకెళ్తా అనేటటువంటి అంత కష్టపడే వాళ్ళు ఉన్నారండి. అటువంటి అమ్మ నాన్న కోసం మనం ఏం చేస్తున్నాము? ఒకసారి మనలో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మనం ఒకసారి పాఠం చెప్తూ ఉంటే బయట వినకుండా ఏదో సార్కు ఏదో గణించుకుంటూ మాట్లాడుతూ ఉంటాం మనము. కానీ మీ యొక్క జీవితానికి మార్చడానికి ఉపాధ్యాయులు ఉంటే మనం ఉపాధ్యాయులకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నాం? మనము ఏది చెప్పినా కానీ పట్టించుకోకుండా, అరే ఏంద్రా ఆ సార్ చెప్తూ ఉంటారా, మనం ఎంజాయ్ చేద్దాం రా బాబు. ఒకవేళ 18 సంవత్సరాల వరకు ఒకవేళ నువ్వు కష్టపడి చదివితే, మిగతా 20 సంవత్సరాల వరకు నువ్వు చాలా కష్టపడి చదివితే 80 సంవత్సరాల వరకు నువ్వు చాలా సంతోషంగా జీవిస్తావు. ఒకవేళ 20 సంవత్సరాల లోపలే నేను హీరో అన్నావు అనుకో, 80 సంవత్సరాలు మొత్తం జీరో అయిపోతావు. అందుకే ఈ 20 సంవత్సరాలు చాలా కష్టపడాలి. కష్టపడితేనే భవిష్యత్తు ఉంది. లేకపోతే మనం మానవ జన్మంలో ఈ మనుష్య జన్మంలో వచ్చి కూడా లాభం లేకుండా పోతుంది. అందుకే మీరు కష్టపడతారు, నాకు నమ్మకం ఉంది. అందుకే మీరు ఇంత సిన్సియర్గా వింటున్నారు, ఇంత సిన్సియర్. నిజంగా మీకు చాలా లక్ష్యం ఉంది, నిజంగా పెద్ద లక్ష్యం ఉంది. కానీ ఒక్కటి ఏంటంటే ఈ మొబైల్స్కు మాత్రం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన ఎగ్జామ్ అయ్యే వరకు ఇక్కడ మీ చరిత్ర మొదలవుతుంది. ఇక్కడ మీకు లక్ష్యం ఉంది. గోల్ ఉన్నవాళ్ళు గోల్ కోసమే పనిచేస్తారు. ఒకవేళ గోల్ లేకపోతే, గోల్ లేని వాడికి గోల్ ఉన్నోడు వాడుకుంటాడు గంతే. అందుకోసమే గోల్ ఉండాలి. గోల్ లేకపోతే మిమ్మల్ని గోల్ ఉన్నోడు వాడుకుంటారండి. గోల్ ప్రతి ఒక్కళ్ళకు ఉండాలా. కాబట్టి చివరగా ఏంటంటే, మీకు ఇన్ని రకాలైనటువంటి అమ్మ నాన్నలు చేసేటటువంటి సేవలకు వాళ్ళకు గుర్తించి, అసలు మన చదువు ఎందుకు చదవాలా, మీరు భవిష్యత్తులో మంచి వాళ్ళ కళ్ళ ముందర, ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మ నాన్నలు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళేది. మేము కూడా పేదవాళ్ళం అమ్మ, ఈరోజు చదువుకోవడానికి కొన్ని సందర్భాలు మేము నలుగురము ఇంట్లో ఉంటే పెన్ను కూడా నాకు నలుగురికి ఒక పెన్ను ఉంటుండే. ఆ పరిస్థితి లేదా మీకు? నలుగురిలో ఒక పెన్. మేము చిన్నోళ్ళు అయితే ఏడుస్తుంటే నాకు ముందు ఇవ్వమని, పెద్దవాళ్ళు ఓపిక బట్టి ముందు నువ్వు రాసుకున్నా బాబు అంట, రమేష్ నువ్వు రాసుకో ముందు అంట. ఎందుకంటే అంత పేదల నుంచి కేవలం మా అమ్మ నాన్న ఎంత స్ట్రిక్ట్గా ఉండే అంటే, ఒకవేళ 4 గంటలకు లేచి చదవకపోతే, మా వ్యవసాయదారు కుటుంబం అంటే కట్టె పక్కకే ఉండాలి 4 గంటలకు లేవకపోతే. వాళ్ళ అమ్మ నాన్నకు చదువు రాదు, కానీ అంత స్ట్రిక్ట్గా పెంచారు. చదివే నీకు నీ తలరాత మార్చాలి అంటే, మన భవిష్యత్ మారాలి అంటే నీకు బాబు చదివే. లేకపోతే చెడు దోస్తాను. ఒక్కరోజు నాకు ఒక ఫ్రెండ్ చెడు అలవాటు, అంటే ఏం లేదు, జస్ట్ డ్రింక్ చేస్తుంటే ఆయన మా ఇంటి ముందర వస్తే
ఆ రోజు మా నాన్న 12 గంటల వరకు లోపల రానియలేదు. ఒరే నాన్న, నాకు ఒక్కడే కొడుకు అంటారా, అన్ని అసంటోడు బతికి లాభం లేదు, పో ఇంట్లో నుంచి అని చెప్పేశాడు. ఎందుకంటే ఈ రోజు నీకు అటువంటి నువ్వు తాగలేవు, కానీ నీ రోజు అటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నాడంటే భవిష్యత్తులో నీ దాంట్లో కూడా వస్తాయి. అందుకే ఏం లేదు, అప్పటి నుంచి నేను ఎలాంటి మాకు అందుకే నేను చాలా పూర్. మాకు అన్నం తినాలని బాగా ఉంటుండే, కానీ అన్నం తిందామంటే మాకు రొట్టె లేదు ఇంట్లోనే. బియ్యం కొనాలి అంటే అమ్మ గడ్డ మోపు అమ్మిన తర్వాతనే అప్పుడు కొనుక్కొని తెస్తే అన్నం కావాలి అమ్మ అంటే అప్పుడు అమ్మ తెస్తే. అంత పూర్ నుంచి ఇక్కడ రావడానికి మేము కారణము ఒక చదువు మాత్రమే. మీ అందరి తలరాత మారాలి అంటే ఒక చదువే. మీ తలరాత మారితే మీ ఇంట్లో ఉన్నటువంటి 4, 5 ఒక తలరాత మారుతుంది. అందుకోసమే మీరు మారితే మీ ఇల్లే మారిపోతుంది. అందుకోసమే మీరు మారాలి. ఇప్పటి నుంచి ఏం చేసినానో తెలియదు, తప్పులు చేసినా కావచ్చు, నిన్ను రోజులు నాకు చెప్పేవాడు లేకుండానేమో, కానీ ఇప్పుడు మాత్రం చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఈ రోజు నుంచి నేను ఒక ఆలోచన మార్పు రావాలి. నేను మారుతాను. నా కుటుంబం కోసం ప్రయత్నం చేస్తాను, నా సమాజం కోసం ప్రయత్నం చేస్తాను, నా గురువుల యొక్క పేరు నేను సంపాదిస్తాను, నా దేశం కోసం మాత్రం ప్రయత్నం చేస్తాను అని గట్టిగా నమ్మి మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక్కటి విషయం ఏంటంటే, మీరు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పోతున్నారు, తప్పకుండా పాస్ అవుతున్నారు. మీరు ర్యాంకర్ ఒక్కసారి ఏం నానా అలసిపోయారా ఏంటి? ర్యాంకర్ తప్పకుండా విజయం సాధిస్తాను. అమ్మ కోసం చదువుతాను అంటే అమ్మ ఇష్టం లేదేమో కొంతమంది అంటలేదు. అమ్మ కోసం చదువుతాను, నాన్న కోసం చదువుతాను, నా గురువుల కోసం చదువుతాను, నా దేశం కోసం చదువుతాను. కానీ అమ్మ నాన్నకి ఎప్పుడు బాధ పెట్టకండి. అమ్మ నాన్నకు ఒకవేళ బాధ పెడితే భగవంతుడు కూడా క్షమించాడండి. అందుకోసమే అమ్మకు ఏమి లేకున్నా వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇంటర్మీడియట్ పోతున్నారు, ఇంటర్మీడియట్ పోయిన తర్వాత మీ మైండ్ సెట్లో బాగా మార్పు వస్తుంది. అమ్మ నాన్న కష్టపడేది ఇప్పుడు గుర్తుపడతారు. మీరు అందరూ అమ్మ నాన్న అంటే బాగానే అంటున్నారు, కానీ ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చేంజ్ కావద్దు. చాలా మంది విద్యార్థులు అమ్మ నాన్న కాకుండా ఇంకా ఏదో సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ, లేకపోతే ఒక అబ్బాయో అమ్మాయో ప్రేమలో పడ్డారు అనేటటువంటి విషయాలలో వెళ్ళి మన జీవితాన్ని నష్టం చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి జోలికి వెళ్ళకుండా ప్రతి క్షణము మన అమ్మ మన నాన్న కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇటువంటి సంఘటన జరిగింది కాబట్టి క్లియర్గా చెప్పేస్తా. ఒక 2 నిమిషాలు ఓపిక పడితే క్లియర్గా చెప్తా. ఎందుకంటే చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి మన ఏరియా నుంచి రంగారెడ్డి జిల్లాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఒక పని చేయడానికి కోసం ఒక రంగారెడ్డి జిల్లాలో వెళ్తే అక్కడ ఏంటంటే వాళ్ళకు పాప పుట్టింది, స్కూల్లో వేశారు, గవర్నమెంట్ స్కూల్లో వేస్తే చాలా టాప్గా చదువుతున్నది. చాలా అమ్మ నాన్న కష్టపడుతున్నారు. అమ్మ నాన్న హోటల్లో పనిచేస్తున్నారు, కానీ పిల్లను మాత్రం చదివిస్తాం. అప్పటికే ఆమె 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నది. అయితే అక్కడ చదివేటప్పుడు సార్లు అన్నారు, అమ్మ మీ బేబీ ఎంత బాగుంది, ఎంత క్లేవర్ ఉంది, ఎంత షార్ప్ ఉంది, నిజంగా భవిష్యత్తులో ఏమైనా అవుతుంది అనేటటువంటి. ఇంకా అమ్మ నాన్నకు ఏంటంటే, నేను ఇంకొక గంట, నాన్న ఏమంటాడంటే నేను ఇంకొక గంట ఎక్కువ పని చేస్తా, కానీ మంచిగా చదివిస్తా. అప్పుడు ఆమెకు చదివిస్తున్నారు, పుస్తకాలు కావాల్సినవి కొనిస్తున్నారు. అయితే ఆమె 8వ తరగతి 8వ తరగతి వచ్చేసరికి ఏం జరిగిందంటే, అమ్మ నాన్న ఇద్దరు కష్టపడి వాళ్ళ కోసం చదివిస్తుంటే అమ్మ సడన్గా వాళ్ళకు కొంచెం వ్యాధి వస్తుంది. ఆ వచ్చేటటువంటి డబ్బులన్నీ పాపం అమ్మకు పెడుతున్నారు వాళ్ళ నాన్న. ఆమె పనికి పోవడం బంద్ చేసింది, ఎందుకంటే ఆరోగ్యం బాగలేకపోయా. ఈ పిల్ల ఏమో 8వ తరగతి వచ్చింది, ఈమెకు అన్ని పుస్తకాలు కావాలా. అందరు కలిసి ప్రైవేట్ స్కూల్ వేసేద్దామని చెప్పేసి సార్లు అందరు కలిసి ప్రైవేట్ స్కూల్కి పంపించారు. ఫీజు కావాలా,
కానీ వచ్చే డబ్బులు అన్ని ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి భవిష్యత్తులో. అందుకే అప్పుడు ఏమైందంటే ఆ అమ్మకు ఆరోగ్యం డబ్బులు సరిగా లేకపోయేసరికి ఆ అమ్మాయి 7వ తరగతి పాఠశాలకు